సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు అయితే మేమైతే పిజ్జా ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో ఈరోజు స్పెషల్ ఏముందంటే సెకండ్ వచ్చినానికి థర్డ్ వచ్చినానికి ఇద్దరికి పనిష్మెంట్ అవుతుంది. సో ఇప్పుడైతే మేము పనిష్మెంట్ చూపెట్టాము. సో లాస్ట్లో మీరే చూద్దరు కండి. సో ఇప్పుడైతే పిజ్జా అయితే తెచ్చేద్దాం పదండి. సో గాయస్ ఇప్పుడైతే పిజ్జా హౌస్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే పిజ్జా అయితే తీసుకున్నాం. చూద్దాం 3 లార్జ్ పిజ్జా వెజ్ ఉన్నాయో లేవో చూద్దాం ఎంత ఉంటుందో. సో గాయస్ ఇప్పుడైతే పిజ్జా అయితే తీసుకున్నాం. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే చిట్టీలు అయితే ఇస్తున్నాం. సో ఫస్ట్ ఎవరి పేరు వస్తుందో వాళ్ళైతే ఫస్ట్ వస్తారు. సో సెకండ్ గీట ఎవరి పేరు వస్తుందో వాళ్ళు సెకండ్. సో చూద్దాం ఇప్పుడైతే దాని కళ్ళు. సో గాయస్ ఇప్పుడైతే నేను తీస్తున్నా. తీదునా ఎవరు వస్తారు ఫస్ట్? ఎవరు వస్తారో చూద్దాం. ఇది వద్దు ఇది. సో గాయస్ ఇప్పుడైతే నేనైతే తీస్తున్నా. సెకండ్ ఎవరు వస్తారు చూద్దాం. మళ్ళా నేను థర్డ్ వస్తాను. చూద్దాం గాయస్. థర్డ్ నేను రావాలి. బెస్ట్ బెస్ట్ వెళ్తలేదు చిట్టి వెళ్తలేదు. విష్ణు సెకండ్ థర్డ్ లొకేషన్. సో ఇప్పుడు లేట్ లేకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో గైస్ ఫ్రెష్ అండ్ డెలిషియస్ పన్నీర్ పిజ్జా గాయస్. ఇగో చూడండి పన్నీర్ ఇగో గాయస్ మామూలు లేదు. స్టార్ట్ చేద్దాం లేట్ లేకుండా. సో 3, 2, 1 స్టార్ట్. సో గాయస్ దీంట్లో ఏమంటారు కామెంట్ చేయండి. కర్రగా ఉంది ఇప్పుడు. ఇప్పటికైతే 1 minute కూడా కాలేదు గాయస్. అప్పుడే ఒక పీస్ అయితే అయిపోయింది. ఇంకా స్లైస్ అయిపోయింది. ఓ ఇంకా 1, 2, 3, 4 స్లైసెస్ అయితే ఉన్నాయి. మొత్తం కలిపి 6 స్లైస్లు అయితే వచ్చేసినాయి. సో ఇదైతే ఎక్స్ట్రా లార్జ్ పిజ్జా. సో ఎక్స్ట్రా లార్జ్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది. ఒక్కటి తినలేడు దాన్ని. ఒక 500 likes అట్లా కొట్టారు అనుకో మంచిగా నేను పిజ్జా రెసిపీ గిట్ట పెడతా గాయస్. సో పిజ్జా రెసిపీ కావాలంటే కామెంట్ అయితే చేయండి. అందరూ కామెంట్ చేయండి పిజ్జా రెసిపీ అని. సో చూద్దాం లైక్స్ అయితే నేను పక్కా అయితే చేపిస్తా పిజ్జా మా అమ్మతోటి. సూపర్ ఉందంట. నాకైతే గుర్రం అంటుంది. సో ఇంకా 3 పీసెస్ అయితే ఉన్నాయి. పన్నీర్ పీసెస్ అయితే బాగానే వేసింది కదా ఇదిగో. ఇంకా మా అన్న ఎక్స్ట్రా లార్జ్ తీసుకుందాం రా అన్నాడు. నేనే వద్దన్నా. అది ఏదో తింటామని. 3 minutes 23 seconds. సో 4 slices అయితే అయిపోయినాయి. ఇంకా 2 slices అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ అయితే చేయండి. స్లైస్ అయితే మిగులుతుంది. సో టైం అయితే 4 minutes 35 seconds అయితే అయింది. 6 minutes లో అయిపోతుంది. 6 minutes ఈజీ అయిపోతుంది. 5 minutes లో అయిపోతుంది. 5 minutes 30 seconds లో అయిపోతుంది మనకు తెలిసి. బాగా 6th స్లైస్ చేతిలో పట్టుకుండు. అవేంది గవేంది తినాల్సిన అవసరం లేదు. రాదు మింగాలి. సో గాయస్ టైం అయితే 6 minutes 13 seconds అవుతుంది. సో 6 minutes 30 seconds లో అయితే ఒక పిజ్జా అయితే తినేసిండు. సో ఇప్పుడైతే నేనైతే చేయబోతున్నా ఛాలెంజ్. నేనైతే తినబోతున్నా. సో చూద్దాం నేనెంత సేపట్లో తింటాను. గాయస్ ఇప్పుడైతే విష్ణుగాడు పిజ్జా ఇగో. సో గాయస్ హలో 3, 2, 1 స్టార్ట్. ఫ్లాష్ మ్యాన్. 29 seconds ఒక స్లైస్. గెలుద్దాం
తిందామని చూస్తుండు విష్ణు మొత్తం మీద అయితే. వాయమ్మ అన్నిట్లో రెండు స్లైస్లు. మొత్తం మీద అయితే ఎన్ని 3 స్లైస్లా 3 స్లైస్లు కంప్లీట్ అయింది. టైం అయితే 2 minutes 21 seconds. అమ్మ ఫ్లాష్ మ్యాన్ అన్నా నీ రికార్డ్ బ్రేక్ అన్నా, నా రికార్డ్ బ్రేక్ చేసినట్టున్నావు అన్నా నువ్వు. 6 minutes. ఇంకా ఏమన్నా అన్నా ఫైర్ జోర్ మీద ఉంది కాంపిటీషన్ అయితే. ఏమో 3 minutes 2 స్లైస్లు ఉన్నాయి. కమాన్ విష్ణు. కానీ ఇంకా 2 స్లైస్లు ఉన్నాయి. ఇవంతా తినాలి. నువ్వు టైం చూడకు, నీ పన్ను కానీ మేము టైం చూసేది మేము చూసుకుంటాం కానీ. వాయమ్మో ఎవరినాయను ఈడవడరు. అవును కాంపిటీషన్ గట్టిస్తుండు. కాంపిటీషన్ గట్టిస్తుండు గాయస్. కానీ టైం అయిపోతుంది, దాటిపోతాం మళ్ళా. ఏమైందన్నా ముందు ఉరుకులాట ఎంకలాట. పోరాటం అయితే మస్తు పోటీ ఉంది. కమాన్ విష్ణు తినాలి. ఒకటే స్లైస్ ఉంది. ఇప్పుడు టైం అయితే 5:26 అవుతుంది. కమాన్ అమ్మ లాస్ట్ స్లైస్ తీసుకుండు అన్నా. నీ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయిండు. ఇదైతే నాకు అర్థమైపోయింది. 6 minutes వచ్చినాం ఇప్పుడే. ఓ మై గాడ్ విష్ణు బ్రో ఫస్ట్ ప్రైజ్ అయితే కొలిపోతుండు. సెకండ్ వస్తాడా థర్డ్ వస్తాడా చెప్పలేదు. 6 minutes 13 seconds అయిపోయింది. గౌతమ్ అన్నది రికార్డ్ అయితే. నెక్స్ట్ లోకేష్ ఆడు. లోకేష్ ఆడు తింటాడు. అమ్మ తక్కువడేం కాదు. నేనా ట్రై చేద్దాం. దొరుకుంటుంది మంచిదే. విష్ణు బ్రో కమాన్. 7 minutes 32 seconds. 10 minutes. మొత్తం నోట్లో పెట్టి తినేసి పన్నీర్ కాదు తినేసి 10 minutes 1 రికార్డ్. 10 minutes లో 1 రికార్డ్ కొట్టిన విష్ణు. ఇంకేసి ఆను 10 minutes 44 seconds ఇన్ టైం అయితే విష్ణు గారి టైం 10 minutes 44 seconds కంప్లీట్ అయిపోయింది. పిజ్జా అయితే మొత్తం లాగ్ గాడీడు. ఏదో ఏతులు కొట్టిండు ఇంతసేపు. ఆ ఏతులు మొత్తం పోయి అన్ని వస్తున్నాయి అన్న అని చూడు. టైం 10 minutes 44 seconds. ఇప్పుడైతే లొకేషన్ అయితే పార్టిసిపేట్ అయితే అవుతుండు. సో చూద్దాం లొకేషన్ ఎంత స్పీడ్ సీతడు. చలో బేటీ అయితే పార్టిసిపేట్ ఉండండి. రెడీ 1 2 3 స్టార్ట్. అంత జోల్లో పెట్టండి. లైఫ్ చూడు మధ్యలా దేవుడా నీ వైపులా దేవుడా పాట రాదురా. మెల్లగా తిండ్రా. 2 minutes 40 seconds అయితే అయింది. సో థర్డ్ స్లైస్ అయితే స్లైస్ తింటుండు ఇప్పుడు. ఇంకా 2 slices ఉన్నాయి. ఫోర్త్ స్లైస్. ఇది 5th slice. వీడు ఎంత సింపుల్ గా తింటున్నా దెబ్బ తింటుండు విష్ణు.
అదే కదా ఇదే కదా నీ కదా. లొకేషన్ అయితే ఇప్పుడు టైం టైం అయితే 6:44. మింగలే ఇంకా కాలే అయితే 6:50 6:25 6:54 అయితే మింగినా ఓకే డన్. సో గైస్ 7 minutes 1 second అయితే తిన్నాడు. సో ఇప్పుడైతే పనిష్మెంట్ ఎవరికి ఇద్దరికి పనిష్మెంట్ ఏంటంటే కాకరకాయ జ్యూస్. కాకరకాయ మంచిగా నూరుకు వచ్చినాయి. కాకరకాయ జ్యూస్ అయితే మిక్సీ కట్టినాము. తర్బూజ జ్యూస్ లాగానే ఉంది సేమ్. తాగితే తెలుస్తుంది. కాకరకాయ జ్యూస్. అయితే చలో స్టార్ట్. తాగేసేయ్ కంప్లీట్ చేసేసిండు. సో గాయ్స్ తాగేసేయాలి ఆగకుండా. తీయ ఉంది గాయ్స్, తీయ ఉంది. తీయ ఉంది. తావును అక్కడ తావును ఇప్పుడు. తాగు తీయ ఉంది. చేయదు తాగు. చలో అయిపోయింది గాయ సిద్ధార్థ్ అయితే. సిద్ధార్థ్ ఛాలెంజ్ అయితే పూర్తయింది. ఓడిపోయినారు కాబట్టి ఫస్ట్ అయితే నేను వచ్చిన. బాగానే ఉంది, అంత గలీజ్గా ఏం లేదు. సో బెస్టే, ఆ మిరపకాయల కంటే ఇది బెస్టే. సో ఇది గాయస్ మా పిజ్జా ఛాలెంజ్ వచ్చేసి. సో ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. సో వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఏం చేయాలో, ఏం వీడియోస్ చేయాలో. సో ఇది ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.